వనెక్కెను శ్రమయైనను. వన్స్ అగైన్ ఈ ప్రభు నామంలో మరొకసారి మనం ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క వాక్యంను ధ్యానించడానికి తరుణం దయచేసిన దేవునికి ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. సో ఈరోజు మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములోని కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం. గడిచిన వారం మనము కొన్ని విషయాలను చూస్తా వచ్చినాం. ఏ విధంగా దేవుడు మొదటి 5 అధ్యాయాలలో ఒక కోర్ట్ రూమ్ ను మనము చూసినాం కదా. దేవుడు ఏ విధంగా భూమిని ఆకాశంను సాక్షులుగా పిలిచి ఒక జ్యూరీగా పిలిచి తర్వాత ఇశ్రాయేలీలను దేవుడు ఆ యొక్క సింహాసనం ఎదుటకి తీసుకొని వచ్చి ఏ విధంగా దేవుడు వారు చేసినటువంటి కార్యములను గురించి, వారు దేవుని పట్ల కలిగినటువంటి వారి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు వారిని ఏ విధముగా వారిని ఖండించినాడో, లేకపోతే వారు అవి ఏ విధముగా నిజమైనవో ఒక నీతిమంతుడైనటువంటి ఒక న్యాయాధిపతి వలె ఆ విషయాలన్నింటినీ చూస్తా వచ్చినాం. వాటన్నిటిలో మనకు తెలిసింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని యొక్క శిక్షకు వారు పొందడానికి అర్హత కలిగిన వారు. మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటి నుంచి చేసిన వాగ్దానాల పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ దేవుడు ఇశ్రాయేలీలను నాశనం చేసినట్లయితే, వారిని ఆయన యొక్క ఉగ్రత కిందకి తీసుకొని వచ్చినట్లయితే, వారి మీద దేవుని యొక్క తీర్పులు ఆయన వారి మీద వేసినట్లయితే, మరి మొట్టమొదటి నుంచి దేవుడు చేసినటువంటి వాగ్దానాల పరిస్థితి ఏంటి? ఏ విధముగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ సంతానం ఏ విధంగా వస్తారు, ఏ విధంగా తిరిగి ప్రజలను దేవునితో సహవాసంలోనికి, ఏదెనులో ఉన్నటువంటి సహవాసానికి తీసుకువెళ్తారు అనే అనుమానాలు మనకి వస్తాయి అన్నమాట. దాని కొరకనే దేవుడు ఈ మొదటి 5 అధ్యాయాలలో తీర్పును ఆయన తెలియచేస్తూనే, జడ్జిమెంట్స్ ని ఆయన చెప్తూనే ఆ పరిస్థితులలో, అదే అధ్యాయాలలో ఏ విధముగా ఆయన వారిని రక్షించనై ఉన్నాడు. ఒకవేళ వారు పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరిగినట్లయితే, ఆయన వైపుకు వచ్చినట్లయితే ఏ విధముగా వారిని రక్షిస్తాడు అనేది, ఆయన వారి పట్ల తన యొక్క ప్రణాళికలను నెరవేర్చుతాడు అనే విషయాలను ఆయన వారికి తెలియచేస్తా వచ్చినాడు. సో 6వ అధ్యాయం నుంచి మనం ఏం చూస్తా వచ్చినామంటే, దేవుడు ఏ విధంగా తన రక్షణ కార్యమును, లేకపోతే తన ప్రజలను ఏ విధముగా కాపాడనై ఉన్నాడు అనే ప్రశ్నకు మనకు జవాబుగా 6వ అధ్యాయంలో నుంచి మనం చూస్తా వచ్చినాం. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్ హిస్ పీపుల్. సో ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనకు మిగిలింది 5వ అధ్యాయం తర్వాత. సో మనకు 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం ఏం చూసినామంటే, దేవుని యొక్క ప్రణాళికలను, అత్యున్నతముగా సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువు యొక్క ప్రణాళికలను మనం చూస్తా వచ్చినాం. ఏ విధంగా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడంటే, ఆ ప్రభు ద్వారా వారిని రక్షించేవాడుగా ఉన్నాడు. ద లార్డ్, లేకపోతే యావే ఆర్ యెహోవా, లేకపోతే హెచ్చింపబడినటువంటి ప్రభువు, సర్వెంట్. ఈ సర్వెంటే మనము 53వ అధ్యాయంలో చూసినట్లుగా మనకేం తెలిసింది? ఆయన ఎవరో కాదు కానీ మెస్సాయా. ఆ మెస్సాయా ఎవరు అంటే, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ఆ రక్షణ కార్యమును ఏ విధముగా జరిగించనై ఉన్నాడు
అనే విషయాలను మనం 6వ అధ్యాయంలో చూచినాం. చూడండి ఏ విధంగా రక్షణ కార్యం చేయనైనాడంటే, ఆయన ఏ విధముగా అయితే యెషయా యొక్క అపవిత్రమైనటువంటి స్థితిలో నుంచి ఆయన ఒక పవిత్రునిగా మార్చినాడో, వారి యొక్క పాపం ఏ విధముగా యెషయా యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించి దోషమును మార్చినాడో, ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అపవిత్రమైనటువంటి జనులను కూడా వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడం ద్వారా, దోషములను తీసివేయడం ద్వారా వారిని పరిశుద్ధులుగా చేయగలడు. ఆ చేయగలిగింది ఎవరంటే ఒక మెస్సయ మాత్రమే. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని మనము గడిచిన వారం చూచినాం. చూడండి, ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాలను మనం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతాయో మనం చూద్దాం. 8వ వచనంలో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, దేవుడు ఒకరిని తన ప్రజల దగ్గరికి పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ప్రవక్తను, ఒక వ్యక్తిని తన యొక్క ప్రణాళికలను, లేకపోతే తన యొక్క వాక్యమును, తన యొక్క మెసేజ్‌ని తీసుకొని తన ప్రజల దగ్గరికి పంపించడానికి దేవుడు కోరుతున్నాడన్నమాట. చూడండి, ఇంతటి పరిస్థితులలో కూడా దేవుడు ఇంకనూ తన ప్రజలను ఉద్దేశించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 8వ వచనంలో ఆయన ఏమని అడుగుతున్నాడంటే, నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము, అంటే దేవుని నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటి. చూడండి, ఈ ప్రభు ఎవరు? మనము మొదటి అధ్యాయంలో చూచిన 6వ అధ్యాయం మొదటి వచనంలో చూచిన ప్రభువే. ఆ ప్రభు ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం గడిచిన వారం చూచినాం. సో ఇప్పుడు ఈ ప్రభు ఏమడుగుతున్నాడు? మా కొరకు ఎవరు వెళ్తారు? ఈ సందేశాన్ని తీసుకొని, లేకపోతే ఈ సువార్తను తీసుకొని ఈ యొక్క మాటను తీసుకొని ఎవరు వెళ్తారు అనేది ఆయన అడగడం మనం చూస్తాం. అప్పుడు యెషయా ఏమంటాడంటే, నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని ఆయన చెప్పడం మనం చూస్తాం. నేనున్నాను, నన్ను పంపుము అని చెప్తాడు. అప్పుడు ఆయన, అంటే ప్రభువు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, నీవు పోయి ఈ జనులతో ఇట్లా చెప్పమని చెప్తారన్నమాట. చూడండి, ఈ 2 వచనాలు ఎంత ప్రాముఖ్యమైనవంటే, ఈ వచనాలను మనము నూతన నిబంధనలో మత్తయిలో చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, అట్లే విధంగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇన్నిసార్లు ఈ మాటలను మనం రెఫరెన్స్ చేయడము, లేకపోతే కోట్ చేయడము, రెఫర్ చేయడము మనం చూస్తాం అన్నమాట. ఎందుకని ఈ ప్రాముఖ్యమైన ఈ మాటలు ఎందుకు ఇన్నిసార్లుగా అవి కోట్ చేసినారు? కొత్త నిబంధన గ్రంథంలో ఏ విధముగా కోట్ చేసినారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకు కొన్ని విషయాలను తెలియచేస్తుంది అన్నమాట. ఏంటి ఇక్కడ ఏమవుతుందంటే, చూడండి, దేవుడు యెషయాతో చెప్తాడు, నువ్వు పోయి ఇట్లా చెప్పాలి. నువ్వు ఏం చెప్పాలి అంటే, ఇవి ఎంతో కఠినమైన మాటలు. మనకు చదివినప్పుడు అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకు చాలా కష్టతరంగా కనిపించే మాటలు. ఏంటి అంటే, చూడండి, దేవుడు యెషయాను పోయి ఏం చేయమంటున్నాడంటే, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలిసి కొనకుందురు. అంటే చూడండి, వింటారు కానీ వింపరు, చూస్తారు కానీ తెలిసి కొనరు.
వాళ్ళు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల యొక్క హృదయమును కొవ్వు చేసి, వారి చెవులను మందపరిచి, వారి కన్నులను మూయించుమని దేవుడు చెప్తున్నాడు. మనము ఏమని ఆలోచిస్తాం? ఆపోజిట్ కదా! ఏమనుకుంటాం? వెళ్ళి వాళ్ళ హృదయాన్ని తెరిచి, వాళ్ళ చెవులు వినేటట్లుగా చేసి, కన్నులు కనపడేటట్లుగా చేసి, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినేటట్లుగా చేయడానికి ఆ విధంగా జరిగితే బాగుండు అనుకుంటాం కదా! కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ చూస్తున్నాం. యెషయా పనేంటంటే వాళ్ళ హృదయాన్ని కొవ్వు చేసి దేవుని మాటలను అర్థం చేసుకోకుండా చేయడం. చెవులను మందపరిచి లేకపోతే కన్నులు మూసి తద్వారా ఏం చేయాలా? దేవుని యొక్క మాటలను వారు అర్థం చేసుకున్నటువంటి స్థితిలోనికి వచ్చి వాళ్ళు మనసు మార్చుకోకుండా కావాలి. ఇట్లా చేస్తే ఏమవుతుంది మరి? అట్లా చేస్తే వాళ్ళు నాశనం చేయబడతారు. వాళ్ళకు స్వస్థత అనేది కలగదు. ఇది దేవుడు యెషయాకు చెప్పిన పని. నువ్వు పోయి ఈ పని చేయాలి అని. మళ్ళా వద్దాం ఆ మాటల దగ్గరికి. చూడండి యెషయా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో. ప్రభువా, ఇట్లా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఖచ్చితంగా నాశనం చెందుతారు కదా! అందుకని యెషయా ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళ వరకు ఈ విధంగా ప్రభువా? హౌ లాంగ్? ఎంతకాలం వరకు ఇంత కఠిన స్థితిలోనికి వారు చేరుతారు? ఎంతకాలం వరకు వారు ఈ స్థితిలో ఉండి నాశనాన్ని, దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తారు? అంటే దేవుడు చెప్తాడు, ఎంతవరకంటే నివాసులు లేక, పట్టణములను మనుష్యులను లేక, ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుష్యులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములను విస్తారమగును వరకు అలాగున జరుగును. ఎంతవరకు జరుగుతుందండి? జడ్జిమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు. దేవుని యొక్క ఉగ్రతను అది చివరి దశకి చేరుకునేంత వరకు ఇటువంటి స్థితిలోనికి వారు తీసుకొని రాబడతారని దేవుడు చెప్పడం మనం చూస్తాం. కానీ మనం అడుగుదాం, మరి ఇప్పుడు అందరూ ఇటువంటి స్థితిలోనికి వస్తే మరి రక్షింపబడేది ఎవరు? దేవుడు ఎవరి ద్వారా ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తాడు? మరి తన ప్రజలను చూస్తే వారి స్థితి భయంకరంగా ఉంది. అంతేకాకుండా ఎంత భయంకరంగా వారి స్థితి ఉందంటే చివరికి దేవుడు వారిని విసర్జించినట్లుగా, వారిని కంప్లీట్‌గా రిజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఎంతగా రిజెక్ట్ చేసినారంటే చివరికి తీర్పును పొందేంత వరకు, సంపూర్ణమయ్యేంత వరకుగా వారి యొక్క రిజెక్షన్‌ని చూస్తాం. మరి ఇటువంటి స్థితిలో మరి ఎవరి విధంగా దేవుడు కాపాడుతాడు? రక్షణను ఏ విధముగా దయచేస్తాడు? ఈ ముందే వచనాల్లోనే చూచినాం కదా, తన ప్రభువు ద్వారా, యాహ్వే ద్వారా, యెహోవా ద్వారా, లేకపోతే మెస్సయా ద్వారా రక్షణను కలుగజేస్తాడని. మరి కలగజేసేటప్పుడు ఇక్కడ చూస్తేనేమో సంపూర్ణమైన నాశనమే ఉంది. ఏ విధంగా దయచేస్తాడు మరి? 13వ వచనంలో మనం చూస్తాం. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియు నాశనమగును,
సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చూడండి, అంత నాశనమై చివరికి 10వ భాగం మిగిలిన గాని దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ యొక్క స్థితిలో నుంచి దేవుడు పరిశుద్ధమైనటువంటి చిగురును తీసుకొని రానయ్యున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? దేవుడు ఏ విధముగా ఈ పరిశుద్ధమైన చిగురును తీసుకొని వస్తాడు? ఈ చిగురును తీసుకొని రావడం ద్వారా అది ఎంతగా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది, ఎంతగా పెద్దదవుతుంది, ఏ విధముగా తన యొక్క మహిమ ఈ చిన్నగా చిగురులాగా పుట్టినప్పటికీ మనం 6వ అధ్యాయం 1వ వచనంలో చూచినట్లుగా ఆయన మహిమ సర్వలోకము నిండినట్లుగా ఏ విధముగా జరుగుతుంది, ఇంతటి గొప్ప రక్షణ కార్యాన్ని ఏ విధముగా చేస్తాడు అనేది మనము 7వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మనము ఒక దేవుని యొక్క ప్రణాళికలను మనం చూస్తా వస్తాం. చూడండి, ఆ విషయాన్ని మనం ధ్యానించే ముందు నేను ఎందుకు ముందుగానే ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడతో హోప్ అనేది మొత్తము సంపూర్ణంగా కోల్పోలేదు. దెర్ ఈజ్ అ హోప్. 13వ వచనంలో మనం చూస్తున్నాం, దెర్ ఈజ్ అ నిరీక్షణ, హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను ఏ విధంగా దేవుడు చూపిస్తాడంటే అది 7వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాల వరకు చూస్తాం. కానీ ఈ మధ్య కాలంలో ఏమి జరుగుతుంది అంటే, మనము గమనించేది ఏంటంటే 9, 10 వచనాలలో చూడండి, ప్రజలు దేవుని గురించి విన్నప్పటికీ కూడా ఎటువంటి స్థితిలోనికి వస్తారంటే, వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వారు గ్రహించేవారుగా ఉండరు. వాళ్ళు వింటారు కానీ వాళ్ళకు అర్థం అవ్వదు. వారి యొక్క హృదయం ఎటువంటి స్థితిలో ఉంటదంటే, విన్నగాని దేవుణ్ణి వెంబడించినటువంటి స్థితిలోనికి ప్రజలు సంపూర్ణంగా రానయ్యున్నారు. అటువంటి స్థితిని యెషయా కాలంలోనే కాకుండా ఈ కాలంలో చివరిగా దేవుని రాకడ ముందు ఇటువంటి స్థితి ఎంతగానో రావడం మనము చూస్తామన్నమాట. ఈ విషయాన్ని దేవుడు నూతన నిబంధనలో మనకు తెలియచేసినాడు కూడా. ఎందుకు ఇటువంటి స్థితిలోనికి ప్రజలు వస్తారు? ఎందుకు దేవుడు తృణీకరించిన వాడుగా వారి ఉంటారు అనే విషయాన్ని మనము నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఎందుకని ఆ ప్రజలు అటువంటి స్థితిలోనికి వస్తారు అనేది మనము ఆ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఒక సువార్తను గురించి తెలియజేయడానికి ఆయన తన యొక్క మహిమను, తన గురించినటువంటి విషయాలను ప్రజలు గ్రహించేటట్లుగా ఆయన తన మహిమను అనేకులకు కనపరిచినప్పటికీ వారు ఏం చేసినారంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ నిజమైన దేవుణ్ణి వారు ఏం చేసినారు? దేవుని గూర్చిన సత్యాన్ని అసత్యముగాకు మార్చినారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేసినాడంటే, చూడండి, మనం చూస్తాం 24వ వచనంలో, ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? దేవునికి రావలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా అన్యజనుల వలె విగ్రహారాధికులుగా దేవుని బదులుగా పురుగులను, పక్షులను, చతుస్పాది జంతువులను ఇటువంటి స్థితి వాటిని పూజిస్తూ దేవునికి ప్రత్యేకంగా వేరే వాటిలను ఆరాధిస్తూ వచ్చిన కారణంగా
దేవుడు ఏం చేసినాడంటే తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు ఏం చేసినాడు? వారిని, ఇక్కడ చూడండి ఏం చూస్తామో, అపవిత్రతకు అప్పగించేసినాడు. అంతేకాకుండా వాళ్ళు సత్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా మార్చి, దేవుడు ఏదైతే పాపమని చెప్తే దానిని అది చెయ్యొచ్చు అన్న విధముగా చేసి విరోధముగా జీవించడం ద్వారా దేవుడు ఏం చేసినాడు? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినాడు. అంతేకాకుండా స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చేసినాడు? వారి మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక దేవుడు ఏం చేసినాడు? భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించినాడు. చూస్తా ఉన్నారా? దేవుని వదిలివేసి దేవుడు చెప్పినటువంటి మాటలను వినకుండా, దేవుడు చెప్పే సత్యమును వెంబడించకుండా అట్లా చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? వారిని అపవిత్రతకు అప్పగించినాడు, వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించినాడు, తర్వాత భ్రష్ట మనస్సునకు అప్పగించిన వాడుగా మనం చూస్తాం. అంటే చూడండి, ఇది ఈ కాలంలో మనం చూస్తున్న విషయాలు కదా. ఇవన్నీ మనము ఈ కాలంలో చూస్తున్న విషయాలు. ఏ విధముగా సెక్షువల్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి హోమోసెక్షువాలిటీ, తర్వాత ట్రాన్స్జెండరిజం, తర్వాత ఈ యొక్క ఐడాలట్రీ, విగ్రహారాధన, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ లోకంలో దేవుడు వారిని, ప్రజలను విడిచిపెట్టేసినట్లుగా, రిజెక్ట్ చేసిన వారిగా మనం చూస్తా వస్తాం. ఇది జడ్జిమెంట్, ఇది తీర్పునకు సూచన. దేవుడు ఎవరినైతే వదిలివేస్తాడో వారు ఏమైతుంది? చివరికి వారికి సంభవించేది ఏంటి? దేవుడు వదిలేసినట్లయితే తీర్పు సంభవించనై ఉంది. అది మనము ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనే చూస్తా వస్తాం. అందుకనే మత్తయి సువార్త 13:4, 8, యోహాను సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ఏ మాటలు ఎప్పుడు చెప్తాడు తెలుసా? ఈ విషయాలను గురించి, యెషయా రాసిన ప్రవక్త చెప్పిన మాటల గురించి ఆయన ప్రజలతో ఉపమాన రూపంలో మాట్లాడతాడనమాట, పారబుల్స్ లో. మనం అనుకుంటాం పారబుల్స్ అనేది అర్థమయ్యేటట్లు చెప్పే చిన్న చిన్న కథలేమో అని. దేవుడు ఎందుకు పారబుల్స్ యూజ్ చేసినాడో? ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎందుకని వాళ్ళతో ప్లెయిన్ గా మాట్లాడలేదు? శిష్యులకైతే దేవుడు ఏం చెప్తాడు? మీకైతే ఇవి అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మీకు ఇవ్వబడింది, కానీ వాళ్ళకైతే ఇవ్వబడలేదు. వాళ్ళు విన్నా కానీ అర్థం చేసుకోలేరు, చూస్తా ఉన్నా కానీ ఏమి వారికి గ్రహించలేరు. వారు హృదయం అనేటటువంటిది వారికి గ్రహించనటువంటి స్థితిలోకి వచ్చింది. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ ఎ జడ్జ్మెంట్, సైన్ ఆఫ్ జడ్జ్మెంట్. పారబుల్స్ అనేది సైన్ ఆఫ్ జడ్జ్మెంట్. అర్థం కాకుండా మాట్లాడడం అన్నమాట. అదే మాటలను అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలులకు ఏం చెప్తాడంటే, మీ స్థితి ఎందుకున్నారో తెలుసా? ఇట్లా మీకు ఎందుకు అర్థం కావడం లేదో తెలుసా? మెస్సయ మీ మధ్యలోకి వచ్చినా కానీ మీరు గ్రహించలేకుండా ఉన్నారు. ఎందుకో తెలుసా? బికాజ్ యు ఆర్ అండర్ ద జడ్జ్మెంట్.
అది ఎంతవరకు జడ్జిమెంట్ అవుతుందంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? దేవుని యొక్క ఆ తీర్పుల గురించి మనం చూస్తూ 11వ అధ్యాయంలో ఆయన ఈ విధముగా చెప్తాడు. ఎంతవరకు అంటే, కాబట్టి దేవుని అనుగ్రహం కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును దేవుని అనుగ్రహం అప్పుడు చూస్తాం అంటారు కదా. చూడండి ఎంతవరకు ఈ విధముగా ప్రజలు ఉంటారో. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేదనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ఎంతవరకు ఆ విధముగా చేయబడతారంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు వారి జీవితంలో వారు ఇటువంటి స్థితిని కలిగి ఉంటారు అనేటటువంటిది మనం చూస్తూ వస్తాం. ఎందుకు ఇటువంటి తీర్పును వారు అనుభవిస్తున్నారంటే, నిజమైన దేవునిని, నిజమైన సత్యమును, నిజమైన దేవుణ్ణి, నిజమైన దేవుని యొక్క ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన గూర్చినటువంటి సత్యములను ప్రజలు వదిలివేసి వేరే వైపు తిరుగుతారో అప్పుడు వారికి ఇటువంటి శిక్షను అనుభవించనన్నారన్నమాట. అందుకనే ఈ కాలంలో దేవుని రాకడకు ముందు అనేకమైన సార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకని ప్రజలు ఇట్లా అవుతున్నారు. మీరు అమెరికాలోని వేరే దేశాల్లో చూసినట్లయితే ఏమవుతుంది? దేవుని చిత్త ప్రకారం చేయడము అనేటటువంటిది ఏమవుతుంది ఈ కాలంలో? ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. ఏదైతే విరోధమైనయో వాటిని ఏం చేస్తున్నారు? లీగలైజ్ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా పరిస్థితుల్లో ఎట్లా జరుగుతున్నాయో? కెనడాలో ఒక గ్రేస్ లైఫ్ అనే చర్చ్ ఉంది. వారు ఈ COVID-19 టైంలో ఇన్ పర్సన్ గ్యాదర్ అవుతున్నందుకు ఆ యొక్క చర్చ్ పాస్టర్ను అరెస్ట్ చేసినారు. ఆయనను 35 రోజులు జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టి వదిలి వచ్చిన తర్వాత ఆయన తిరిగి పుల్పిట్ దగ్గరికి వచ్చి మళ్ళా వాక్యం చెప్పడం ప్రారంభిస్తే, నిన్నటి దినాన్ని ఏం చేసినారో తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు ఆ చర్చికి చుట్టూరు ఫెన్స్ పెట్టినారు, ఎవరిని ఆ చర్చి ప్రెమిసెస్ లోనికి వెళ్ళకుండా. ఈ లోకంలో పరిస్థితులు చూస్తా ఉంటే ఏమవుతుంది? దేవునికి విరోధముగా చేయడం అనేది లాగా చేస్తున్నారు. అంతేకాకుండా దేవునికి విరోధమైన విషయాలను లీగలైజ్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? సత్యాన్ని తృణీకరించినట్లుగా, దేవునికి విరోధముగా జీవించినట్లుగా ప్రవర్తిస్తున్నారన్నమాట. ఇటువంటి స్థితిలో ఎందుకు వస్తున్నారంటే, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్స్ ఎంతవరకు కొనసాగుతాయంటే, ఆయన ఒక దినాన వచ్చినప్పుడు రెండవ రాకడలో సమస్తమును నాశనము చేసేంత వరకు కొనసాగుతాయి. మరి బ్రదర్, మీరంతా అంత ఎంతో అంటే డిప్రెసింగ్ గా మాట్లాడుతున్నారు, మరి ఎట్లా, మరి ఏం చేయాలి మరి అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ అది మనము గ్రహించాల్సిన, నేను ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ మనకు ఈ లోకంలో అంత పాజిటివ్గా జరుగుతుందని. ఏదో మనం ఒక వాక్యం చెప్తూనే 100 మంది రక్షింపబడతారని, 1000 మంది దేవుని దగ్గరికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ ద మోర్ టువర్డ్స్ ద ఎండ్ we go, we would see opposition a lot. మనం వాక్యం చెప్పినప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయరు. దేవుని కొరకు నిలబడినప్పుడు మనల్ని అందరూ అంగీకరించరు. We may experience more and more persecution
ఇంక రానైన దినాలలో. We need to be prepared. We need to be ready for all things. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ డార్క్ పీరియడ్‌లో కూడా దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? తన రెమ్నెంట్‌ని. ఆయన కొరకు ఏర్పరచబడిన వారిని ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. వారి ద్వారా తన యొక్క కార్యములను జరిగించేవాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడినారో వారు అందరూ కూడా రక్షింపబడేవారుగా ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా జీవించాలంటే ఈ పరిస్థితులను ఎరిగిన వారమై, అదే సమయంలో దేవుని యొక్క ప్రణాళికలను గురించి తెలుసుకున్న వారమై ధైర్యముతో ఈ లోకంలో ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిని దేవుడు రక్షిస్తాడు. ఆ రక్షించడాని కొరకై నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన ద్వారా దేవుని యొక్క కార్యములను దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ఒకవేళ చుట్టూరు మనం చూస్తున్నప్పుడు ఎందుకు నేను ఇంతవరకు ఎంతగా చెప్తున్నా రక్షింపబడడంలే, ఎందుకని ప్రార్థన చేస్తున్న జనాలు అందరూ రావడం లేదు అన్నటువంటి డిస్కరేజ్మెంట్ మనం కలిగి ఉండకూడదు. బికాస్ ద మోర్ we see it as we move towards the end days, we don't see a lot of fruit, but we see the real fruit adi దేవుడు ఏర్పరచుకున్న వారిని. కాబట్టి మనము చేయవలసిన పనిని యథార్థముగా నమ్మకంగా జరిగిస్తూ దేవుని యొక్క ప్రణాళికలను ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంది. You see, dear brothers and sisters, the days ahead of us are going to be very difficult. That is what I'm trying to prepare ourselves for those coming days. I'm not saying that we would be లేకపోతే ఏదో మనము అంతా కోల్పోయిన వారంగా లేకపోతే ఓడిపోయిన వారంగా ఉంటామని చెప్పడం లేదు. We will be the winners of the day. యేసు క్రీస్తు ప్రభులో మనము విజయం పొందిన వారము. కానీ what we see in the rest of the world ఏంటంటే we would see the judgment of God going from one end of the world to the another end. Our judgment యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రజల యొక్క స్థితి మనకు కనబడుతుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి భయంకరమైన లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగా యథార్థముగా చేయవలసిన అవసరం ఉంది. God may have called you as a housewives. God may have called you as a husband or wife or father, mother. Be faithful. వాటన్నిటిలో నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. Wherever we are, let us be faithful to God. We cannot change the course of the action. చూడండి, యెషయా ఇక్కడికి వచ్చి ప్రభువా నేను మార్చేస్తా మొత్తం అనడంలే. ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు అని అడుగుతున్నాడు అంతే. He cannot change the entire plan of God or the course of the world. But what he can do is దేవుడు అప్పగించిన పనిని అది ఎంత కష్టతరమైన ఎంత సులువైన నమ్మకంగా ముందుకు తీసుకువెళ్ళడమే యెషయా యొక్క పని.
జస్ట్ లైక్ దట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పని ఏంటంటే దేవుని చేత వెలిగింపబడిన మనము, దేవుని యొక్క విషయాలను గ్రహించిన మనము, దేవుని యొక్క మహిమను చూచిన మనము, దేవుని యొక్క మాటలను వినిన మనము ఈ విషయాలను నమ్మకంగా ఇతరులకు తెలియచేయడమే. That is all we can do and we should do. దేవునిని చూపించడమే. దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఓన్లీ దేవునికి మాత్రమే ఎరిగి ఉన్నాడు అది. ఎందుకంటే మనం we know one thing for sure, దేవుని చేత ఏర్పరచబడిన వారిని మన ద్వారా ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు, రక్షణలోనికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడో, ఆయన మనలను ఈ లోకమునకు వెలుగుగా చేసినాడు. సో మన యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన పనియే. మనము కూడా దేవునిని ప్రజలకు చూపించడం ద్వారా వారిని తండ్రి వైపుకు నడిపించాల్సిన అవసరము మనకి ఎంతగానో ఉంది. కాబట్టి థింక్ అబౌట్ దీస్ థింగ్స్. In the days to come, things are going to be difficult. But we must be faithful. We must remain faithful until the end. ఎందుకంటే ఆ ఎండ్లో we will see everything coming to a grand end. దేవుని చిత్తమైతే ఈ విధముగా దేవుడు తన యొక్క కార్యమును ఈ ఏర్పరచబడిన వారిని రక్షించడంలో, వారి ద్వారా తన కార్యమును తీసుకొని వెళ్ళడంలో, ఏ విధముగా వారిని పరిశుద్ధులనుగా తీర్చడంలో, అంతేకాకుండా వారి ద్వారా తన యొక్క మహిమను సర్వలోకంలో ఏ విధముగా నింపనై ఉన్నాడో అనేటటువంటి విషయాలను 7వ అధ్యాయంలో నుంచి చదవడంలో మనం ఇంకా ఎంతో బాగా చూస్తాం. అంతవరకు చివరి వరకు మన జీవితంలో దేవునికి నమ్మకమైన వారిగా జీవించినట్లుగా దేవుడే మనకు సహాయం